అండి, వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు ఉదయం లేవంగానే ముందైతే ఇడ్లీ పెట్టాను. ఒక పక్క ఇడ్లీ పెట్టుకొని ఒక పక్క చట్నీ చేసుకున్నాను. ఇంకా కొన్ని గిన్నెలంటే తోమేసుకొని బియ్యం కూడా నానపెట్టేసుకున్నాను అండి. పొద్దున్న పాపకు లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి. ఒక పక్క దొండకాయలు అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇవి కోయడమే పెద్ద పని. కొన్ని కాయలు అయితే బాగున్నాయి, కొన్ని కాయలు అయితే కొద్దిగా వాడిపోయినట్టు ఉన్నాయి. కాకపోతే ఏవి కూడా పండు మాగలేదులేండి. ఈరోజు దొండకాయలు తెస్తే ఎక్కువ పండిపోయే ఉంటాయి. ఈరోజు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. గబగబా వాటిని అయితే కోసేసుకొని తాలింపు అయితే పెడుతున్నాను. దొండకాయలు కోయడమే పెద్ద పని. అందులో పొద్దున్నే అంటే టకటక కట్ చేసేసుకున్నాను. ఇంకా దొండకాయ ఫ్రై కూడా ఒక పక్క వేగిపోతుంది. ఒక పక్క అయితే బీరకాయ పుల్లగూర అయితే చేస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. బీరకాయలు కట్ చేసుకుని టమోటా, చింతపండు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు అన్నీ వేసి ఉడకబెట్టేస్తే సరిపోతుంది. ఇంకా అది ఒక పక్క ఉడకబెట్టుకుంటూ ఒక పక్క దొండకాయ ఫ్రై కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇవి రెండు అయిపోగానే ఎమ్మడ అన్నం అయితే వండేసేయాలి కాబట్టి ఫస్ట్ అయితే కూరలు అయితే చేసేసుకుంటున్నాను. ఈ ఫ్రై కూడా కొద్దిగా శనగల పొడి అయితే వేయాలండి. మా పాప తినకూడదు కాబట్టి కారమే వేసి తాలింపు అయితే రెడీ చేసేసాను. ఓ పక్క బీరకాయ పుల్లగూర ఉడికిపోయింది. ఇంక తాలింపు పెట్టడమే. ఇది చాలా సింపుల్, టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. ఈలోపు మా వారికి టిఫిన్ అయితే పెట్టేశాను. ఆయన తినేసి డ్యూటీకి అయితే రెడీ అయిపోయారు. ఇంకా ఈ బీరకాయ పుల్లగూర సంగట్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అన్నంలోకి కూడా బాగుంటుంది, కానీ సంగట్లోకి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అన్నం కూడా వండేసాను కదా, పాపకు లంచ్ కూడా పెట్టించేసి మా వారి చేత ఇచ్చి పంపించేసానండి. ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత తాలింపు ఇంకా అన్నీ కూడా తీసేసి ఒక బాక్సులో అయితే పెట్టేసుకున్నాను. పొద్దున ఇడ్లీలు పెడితే ఒక 4 అయితే మిగిలిపోయాయి. ఆ ఇడ్లీ కూడా తీసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అంట్లుంటే తోముకొని ఇంకా రోజు చేసేదే కదా, గ్యాస్ అంతా తుడుచుకొని కానీ బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసుకొని చిన్న పాపని పడుకోబెట్టిన తర్వాత నేనైతే కొద్దిగా ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఒకరోజు లేయంగానే స్నానం చేసేస్తానండి. ఒకరోజు అస్సలు కుదరదు, పనులతో సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఒక క్యారెట్ అన్నా తిందామని క్యారెట్ అయితే తెచ్చుకున్నాను. మామూలుగా అయితే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగమని చెప్తాడు మా వారైతే. నాకు అది ఎందుకు పెద్ద తాగాలనిపించదు, పచ్చివాసనలాగా అనిపిస్తుంది అని చెప్పేసి బీట్రూట్ అయితే అస్సలు తాగలేనండి. క్యారెట్ అయితే ఒకటి తినేస్తాను, అది కూడా హాఫ్ తింటాను, ఫుల్ కూడా తిన్నాను అనమాట. క్యారెట్ తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఏదో పని అయితే చేసుకుంటానండి. ఆల్మోస్ట్ బట్టలు మడతేసుకోవడం లేదా ఉన్న బట్టలు ఆరేసుకోవడం ఈ పని అయితే చేసుకుంటాను. ఓకే, 1 అలా అయిపోయింది. ఇంకసారి అన్నం అయితే తిందాంలని చెప్పి నేనైతే అన్నం పెట్టుకొచ్చుకున్నాను. చిన్న పాప పొద్దున్న మెడిసిన్ పోసాయి కదా, మొత్తగా కొద్దిసేపు అయితే ఎక్కువసేపు నిద్రపోయింది ఈరోజు. సరే ఎట్లాగా లేదు కదా, ముందు నేను తినేసి పాప లేస్తే పాప పెడదాం కదా అని చెప్పేసి నేనైతే అన్నం పెట్టుకొచ్చుకున్నాను. ఇంకా అన్నం అది తినేసిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే అవైతే మడతేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే పాప లేచేసింది. 2కి అలా లేచింది. లేటుగా పడుకునింది, లేటుగానే లేచింది. ఇంకా పాప కూడా కొద్దిగా అన్నం అది పెట్టేసిన తర్వాత మా వారైతే డ్యూటీ నుంచి వచ్చేస్తారు. ఆయన వచ్చేసరికి 2:33 ఆ మధ్యలో అయిపోయింది. ఇంకా ఆయన వచ్చి అప్పుడు ఆయనకు అన్నం పెట్టి కాసేపు అలా ఇలా మాట్లాడుకునేసరికి మా పాపను స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేస్తారండి 4కి అలాగా. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా స్నాక్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకైతే బయట నుంచైనా తెచ్చుకుంటారు, లేకపోతే ఇంట్లోనే చేస్తాను. ఈ మధ్య ఇంట్లో ఏం చేయట్లేదండి పిల్లలకి బాగాలేక సరిగ్గా. ఇంకా సాయంత్రం నేను త్వరగానే అన్నం అయితే వండేస్తానండి. అన్నం ఒక పక్క పెట్టాను, కొన్ని గిన్నెలు ఉంటే షింక్లో వేసుకున్నాను తోమదామని చెప్పేసి. ఇంకా అప్పటికి మా పాప అయితే వాళ్ళ డాడీ సెల్ తీసుకొని కాముగా పడుకొని చూస్తుంది. రోజు సెల్లే మేము ఏదో ఒక 10 నిమిషాలు అలాగే ఇస్తాం, అది కూడా లేదండి. పాప అయితే పడుకొని ఉంది, ఫీవర్గా ఉంది కదా, ఎందుకని ఏడిపిడమని కొద్దిగా సెల్ ఇచ్చాము, ఒక 10 నిమిషాలు చూసుకుంటుంది. ఇంక ఈలోపు నేనైతే 1 మినిట్ అలా కూర్చున్నాను కాసేపు అంతే. ఇంకా తర్వాత కూడా చాలా పని ఉన్నాయిలేండి. ఇంకా మా పాప స్కూల్ నుంచి రాగానే ఒక 10 నిమిషాలు స్నాక్స్ అయితే తిని వీళ్ళ పిచ్చి గోలు చూడండి, డాన్సులు. ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ నాన్న కూడా కలుస్తారన్నమాట డాన్స్ వేయడానికి. చిన్న పాప, మా వారు, పెద్ద పాప ముగ్గురు కలిసి డాన్స్ చేస్తున్నారు ఒక స్టెప్కి. మా వారు చేసే డాన్స్కి అయితే నాకు ఒకటే నవ్వు వచ్చింది. వీళ్ళందరూ ఏమో కానీ ఆయన వీడియో మాత్రమే తీసుకున్నాను. తీసుకోవచ్చు అంటే పెట్టుకోమన్నాడు. అదొక కామెడీగా డాన్స్ అయితే వేశారు. ఆ వేసిన సేపు నేను నవ్వుకుంటూనే ఉన్నాను. హుక్ స్టెప్ కాస్త కూని స్టెప్ లాగా వేసేసారు ఇద్దరు కలిసి. అలా కాసేపు ఏదో డాన్స్లు అయితే వేశారులేండి. ఇంకా తర్వాత మా వారు కొద్ది పని ఉందని బయటకైతే వెళ్ళిపోయారు. పెద్ద పాప కూడా స్నానం చేసేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయిందిలేండి. ఇంకా ఆ తర్వాత నాకుండే పనులే, చిన్న పాపకి స్నానం అది చేపించకూడదు కాబట్టి కొద్దిగా ఒళ్ళెత్తి తుడిచేసి పాప అయితే కాసేపు సాయంత్రం కూడా పడుకునింది. మెడిసిన్ వేస్తున్నాం కదా, కొద్దిగా ఎక్కువసేపు పడుకునింది ఈ 2 డేస్ అలా. ఇంకా పెద్ద పాప కూడా ట్యూషన్ నుంచి అయితే వచ్చేసిందండి సాయంత్రం. అది వచ్చిన తర్వాత దానికి కొద్దిగా అన్నం అది పెట్టేసి నేను తినేసాను. పెద్ద పాప రాకముందే నేనైతే తినేసానులేండి. ఇంకా ఆ తర్వాత వంట రూమ్లో ఉన్నాను, ఏం చేస్తున్నాను వచ్చింది. నేనైతే నైట్కి కొద్దిగా జీలకర్ర వాటర్ అయితే కాసుకుంటున్నాను అండి. కొద్దిగా మెంతులు, జీలకర్ర, కొద్దిగా వామ్ అయితే వేసి బాగా మరిగించుకొని తాగేస్తాను. గ్యాస్ ప్రాబ్లంకి అన్నిటికి కూడా బాగుంటుందంటండి ఈ వాటర్ అయితే. అందుకని చెప్పి ఈ మధ్య అప్పుడప్పుడు తాగుతున్నాను. సరే డైలీ తాగుదాం కొన్ని రోజులు అని చెప్పి అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఇంకో పక్క పాలు అయితే పెట్టుకున్నాను సేమ్ అది వేద్దామని. చూసారు కదా వాటర్ ఇలా వస్తాయి బాగా మరిగించుకున్న తర్వాత. ఇంకో చిన్నది కూడా
తనకి కావాలనింది, పెద్దది కూడా ఏదో నేను తాగుతానని చెప్పి ఇద్దరు గ్లాసులు పట్టుకొని వచ్చారు. చిన్న పాపకి తాపకూడదని చెప్పేసి, తాపొచ్చో లేదో నాకు తెలియదండి, వద్దులని చెప్పి పెద్ద పాపకైతే కొద్దిగా పోసాను. నేనైతే ఇంకా వాటర్ తాగేస్తున్నానండి. రోజు తాగుతున్నాను. కొద్దిగా చేదుగా ఉంటాయి, నవలాలంటే అవి కూడా, అవైతే అసలు నవలలేమండి, వాంతొస్తాయి చేదు కాబట్టి. ఒట్టి వాటర్ అయితే తాగుతాను. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత 9కి అలాగా మా వారు వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఈరోజు. ఇంకా పాపకు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ పెట్టాలి కదా, అందులో ఇప్పుడు అమ్మవారు పోస్తుంది కాబట్టి అన్నీ కూడా పెట్టకూడదు, పప్పులు అలాంటివి అని చెప్పి కొద్దిగా ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. మామూలుగా ఫ్రూట్స్ తెస్తారు, కాకపోతే పాప పెద్దగా ఫ్రూట్స్ తిందు. ఈరోజు అన్నీ కూడా ఫ్రూట్సే తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ సర్దేసుకున్నానులేండి. ఇంక ఇవన్నీ సర్దుకొని చిన్న పాపను పడుకోబెట్టి, ఇంకా పెద్ద పాప మా వారందరూ పడుకున్న తర్వాత కిచెన్లో కొద్దిగా పని ఉంటే నేను కూడా ఇంకా వచ్చేసానండి. పని అంతా చూసేసుకొని ఇంక ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్.